జిల్లాలో ఈ నెల 27, 29 తేదీలలో మహానాడును ఘనంగా నిర్వహిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా నేతలు సహకారంతో వైభవంగా జరగబోతుందని చెప్పారు. టీడీపీ భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ కు మంచి పేరు వచ్చేలా మహానాడు నిర్వహిస్తున్నామని చెప్పారు. మహానాడులో పార్టీ యొక్క భావజాలాన్ని, యువ నాయకత్వాన్ని తయారు చేయడంలో, సంక్షోభంలో పార్టీని ఎలా ముందుకు నడపాలన్న దానిపై చర్చిస్తామని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాల అమలుతో పాటు అనేక విషయాలు చర్చించుకునే వేదిక మహానాడు అంటున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో మహానాడు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సభలో సక్సెస్ఫుల్ గా నిర్వహించేందుకు ఇటు రాష్ట్ర అధ్యక్షులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కూడా మనతో ఉన్నారు. సార్, చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా చేయాలంటున్నారు. సో ఏ విధంగా చూడొచ్చు? చాలా బాగా చురుగ్గా సాగుతున్నాయండి. ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఇది ప్రశాంత్ రెడ్డి గారి నియోజకవర్గం చేస్తున్నాం. అలాగే వారు చాలా ప్రోత్సహిస్తున్నారు. ఎంపీ గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా ప్రోత్సాహంగా ఉన్నారు. వాళ్ళతో పాటు నారాయణ గారు, మంత్రి గారు అయినటువంటి నారాయణ గారు, అలాగే మరో మంత్రి గారు రామనారాయణ గారు, అలాగే శాసనసభ్యులందరూ కూడా మన శ్రీధర్ రెడ్డి గారు, కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే సునీల్ గారు, మిగతా శాసనసభ్యులు అందరూ కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు ఒక సహకారం అందిస్తున్నారు. అందరూ సమిష్టిగా ఇది చేస్తున్నారు. ఇప్పటికే మేము కమిటీలన్నీ కూడా వేసుకోవడం జరిగింది. సో ఇది మాకు 34, 35 మహానాడుగా చేసుకుంటున్నామండి. ఇది మాకు ఎప్పటి నుంచో ఒక పండుగ, పశువు పండుగలాడితే ఇదేది కొత్తగా చేసినట్టు కాదు. ప్రతి జిల్లాలో కూడా నిర్వహించడం అనేది మాకు ఆనతి. గతంలో కడపలో చేస్తాం, ఇప్పుడు నెల్లూరులో చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది ఒక వేదిక. ఎటువంటి వేదిక అంటే పార్టీ యొక్క భావజాలాన్ని, యువ నాయకత్వాన్ని తయారు చేయడం కానీ, లేకపోతే సంక్షోభాల్ని ఏ విధంగా ఎదుర్కొన్నాం, అలాగే ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎటువంటి సంక్షేమ పథకాలు తెచ్చాం, వీటిలన్నింటి మీదుగా కూలంకుషంగా చర్చుకునేటువంటి వేదిక అండి అది. సార్, చెప్పండి, ముఖ్యంగా థర్డ్ జనరేషన్ అని చెప్పొచ్చు. అంటే ఎన్టీఆర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇప్పుడు నారా లోకేష్ సూపర్ స్టార్గా పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్వహిస్తున్న ఈ మహానాడిని మీరు ఏ విధంగా అంటే హైలైట్ చేయబోతున్నారా, లేదంటే కొత్తగా నూతనంగా ఏమన్నా నిర్ణయాలు తీసుకోబోతున్నారా? పార్టీ పటిష్టానికి కానీ, లేదంటే ఫ్యూచర్ థింగ్స్ కానీ ప్రజలకు ఏ విధంగా ఎక్స్పోజ్ చేయబోతున్నారు? ఈరోజు మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారు ఆ బాధ్యత తీసుకున్న తర్వాత నిర్వహిస్తుందండి. అందరిలో చాలా ఉత్సాహం ఉంది, చాలా యాక్టివ్గా ఉన్నారు. మా భవిష్యత్ నాయకత్వాన్ని ఈరోజు ఆయనకి పేరు వచ్చే విధంగా అందరూ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు. ఫైనల్గా చెప్పండి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు చాలా ఉత్సాహంగా ఉంటారు, చాలా మంచి పాయింట్లు వేస్తారు. లాస్ట్ టైం కూడా చెప్పారు అంటే నారా లోకేష్ని ప్రమోట్ చేసే విషయంలో కూడా. సో ఈసారి అలాంటి నిర్ణయం ఉండబోతుందంటారా? కాదు, ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అనే ఆయన ఎప్పటి నుంచో పూర్తి బాధ్యతలు తీసుకొని నడుపుతున్నారండి. తెర వెనకాల ఎలక్షన్ దగ్గర నుంచి కూడా ఆయనే చేస్తున్నారు. ఇది చాలామందికి తెలియదు. ఆయన ఎంత టైం స్పేర్ చేస్తున్నారు, ఏ విధంగా ఆ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు, ఏ విధంగా మంచి పేరు తెచ్చుకోవడానికి చేస్తున్నారు, ఇలాగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, పార్టీని అభివృద్ధి చేద్దాం అన్న ఆలోచనతో ఆయన చాలా సమయాన్ని వెచ్చించి ఉన్నారు. కనుక ఆయనకి అన్ని విధాల పార్టీ సహకారం అందిస్తుంది. అది ఆయన ఈజ్ అన్ యాక్సెప్టెడ్ లీడర్ ఈరోజు పార్టీలో కావచ్చు, సమాజంలో కావచ్చు. కనుక మాకు అటు అనుభవం ఉన్నటువంటి నాయకులు, అటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, యువ నాయకత్వం లోకేష్ గారి దగ్గర ఒక పవిత్ర సంకల్పంతో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించారు. సో ఈ లక్ష్యాలన్నీ కూడా చేరుకునే విధంగా మాకు నాయకత్వం ఉందని, అలాగే నాయకత్వం తయారు చేసేటువంటి ఆలోచన కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక పవిత్ర లక్ష్యంతోనే ఎన్టీఆర్ టీడీపీ పార్టీని అయితే స్థాపించారు. ఇదే క్రమంలో కూడా యువ నాయకుడు నారా లోకేష్ తెర వెనుక ఇప్పటి వరకు అన్ని కూడా చేశారు. సో భవిష్యత్తు ఆయన తెర ముందుకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇటు రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు చెప్తున్నమాట. ఇది ఇక్కడ తాజాగా మహానాడుకు సంబంధించిన అప్డేట్. కెమెరామెన్ హుస్సేన్తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్, నెల్లూరు. వారానికి ఒకరోజు నో వెహికల్ డేగా